ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 12 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. డైలీ బేస్ జరిగే కరెంట్ అఫైర్స్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్కి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తుంటాయి. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. గుజరాత్ ప్రభుత్వం ప్రారంభించిన శిక్షా సంస్కరణ అంటే ఏమిటి? ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శిక్షా సంస్కరణ దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్. గుజరాత్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ మరియు ఫిన్షిస్ విశ్వవిద్యాలయం సహకారంతో శిక్షణా సంస్కరణను ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇండియా, మొజాంబిక్, టాంజానియా త్రైపాక్షిక సైనిక విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించారు? ఇండియా, మొజాంబిక్, టాంజానియా త్రైపాక్షిక సైనిక విన్యాసాలను ఇటీవల ఎక్కడ నిర్వహించారు? మొజాంబిక్. భారతదేశం, మొజాంబిక్, టాంజానియా త్రైపాక్షిక విన్యాసాలు ఇటీవల మొజాంబిక్లోని నకాలాలో జరిగినాయి. భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికి తీసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ తవ్వకాలను నిర్వహిస్తుంది? భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికి తీసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ తవ్వకాలను నిర్వహిస్తుంది? మధ్యప్రదేశ్లో. భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆలయాన్ని వెలికి తీసేందుకు మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లా నాష్నే గ్రామంలో భారత పురావస్తు శాఖ త్రవ్వకాలను నిర్వహిస్తుంది. కాంగో దేశానికి మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జుడిత్ సుమిన్వా తులుకా. ఆఫ్రికా దేశమైన కాంగో ఆ దేశ తొలి మహిళా ప్రధానిగా జుడిత్ సుమిన్వా తులుకాను నియమించింది. రువాండా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తరుణంలో తులుకా నియామకం జరిగింది. కాంగో ఒక మధ్య ఆఫ్రికా దేశం. దాని రాజధాని కిన్షాసా. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్కు జాతీయ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? జోయశ్రీ దాస్ వర్మ. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ FLO 41వ జాతీయ అధ్యక్షురాలిగా జామ్శ్రీ దాస్ వర్మ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో ఇజ్రాయెల్ అతనిని ఈశాన్య భారతదేశానికి గౌరవ కాన్సులర్గా నియమించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని కొత్త సైట్లను ఇటీవల చేర్చబడ్డాయి? ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక యునెస్కో జాబితాలో మధ్యప్రదేశ్ నుండి ఎన్ని కొత్త సైట్లు చేర్చబడ్డాయి? 6. గ్వాలియర్ పోర్ట్, దమ్నార్ జోగేశ్వర్ మహాదేవ్ టెంపుల్, చంబల్ వ్యాలీలోని రాక్ ఆర్ట్ సైట్లు, ఖూనీ బండారా, బుర్ఖాన్పూర్ మరియు రామ్నగర్ మండలంలోని గోండ్ స్మారకాలతో సహా మధ్యప్రదేశ్ నుండి 6 కొత్త ప్రదేశాలు తాత్కాలిక యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడ్డాయి. భారతదేశంలోని ఏ సంస్థ ఏప్రిల్ 1, 2024న 90వ వార్షికోత్సవ సంవత్సరాన్ని జరుపుకుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI తన 90వ సంవత్సరాన్ని ఏప్రిల్ 1, 2024న జరుపుకుంది. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఏప్రిల్ 1వ తేదీన ఉత్కల్ దివస్ని జరుపుకుంది? ఒడిశా. ఒడిశా వారసత్వం యొక్క సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ 1936లో ఆ తేదీన రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన ఒడిశాలో ఉత్కల్ దివస్ను జరుపుకుంటారు. రెండు 2024వ సంవత్సరానికి అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? మీనా చరండా. ఢిల్లీ యూనివర్సిటీలోని కాళింది కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మీనా చరండా విద్య, సామాజిక సేవ మరియు రాజకీయ శాస్త్రంలో ఆమె చేసిన విశేషమైన సేవలకు గుర్తింపుగా 2024వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సాంస్కృతిక అవార్డు పొందారు. DRDO ఇటీవల ఏ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా పరిష్కరించింది? అగ్ని ప్రైమ్.
ఇటీవల స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మరియు డిఆర్డిఓ ఒడిశా తీరంలో కొత్త తర బాలిస్టిక్ క్షిపణి అయిన అగ్ని ప్రైమ్ను విజయవంతంగా పరిష్కరించింది. అగ్ని ప్రైమ్ అనేది 2 దశల ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి. ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన కతియా గోధుమలు ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందినవి? ఉత్తరప్రదేశ్. కార్గో పరిమాణం పరంగా భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది? కార్గో పరిమాణం పరంగా భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏది? పారదీప్ పోర్ట్. ఒడిశాలోని ప్రభుత్వ యాజమాన్యంలోని పారదీప్ పోర్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 సంవత్సరంలో 148.38 మిలియన్ టన్నుల కార్గో త్రూపుట్తో కార్గో వాల్యూ పరంగా భారతదేశంలోని అతిపెద్ద ప్రధాన నౌకాశ్రయంగా అవతరించింది. ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ సంకల్ప్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? మహారాష్ట్ర. 56వ జాతీయ ఇటీవల వార్తల్లో నిలిచిన ఆపరేషన్ సంకల్ప్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది? సముద్ర భద్రత. భారత నౌకలకు భద్రత కల్పించే లక్ష్యంతో భారత నౌకాదళం పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్లో ఆపరేషన్ సంకల్పం ప్రారంభించింది. సముద్ర ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతను ప్రతిస్పందనగా భారత నౌకాదళం యొక్క ఆపరేషన్ సంకల్ప్ ఒక విజయవంతమైన ప్రయత్నం. జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24 పురుషుల టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? మహారాష్ట్ర. 56వ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్ 2023-24లో మహారాష్ట్ర జట్టు క్లీన్ స్వీప్ చేసి పురుషుల మరియు మహిళల టైటిల్ను గెలుచుకుంది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల భద్రతా మండలి యొక్క కార్యదర్శి యొక్క 19వ వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల భద్రతా మండలి కార్యదర్శి యొక్క 19వ వార్షిక సమావేశం ఎక్కడ నిర్వహించారు? కజకిస్తాన్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల భద్రతా మండలి కార్యదర్శుల 19వ వార్షిక సమావేశం కజకిస్తాన్లోని ఆస్థానాలో జరిగింది. ఎస్సీఓ సభ్య దేశాల మధ్య భద్రతా సవాళ్లు మరియు సహకారాన్ని పర్యవేక్షించడం లక్ష్యంగా జరిగిన ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నాయకత్వం వహించారు. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ మెన్ అవేర్నెస్ డేను ఎప్పుడు నిర్వహించింది? ఏప్రిల్ 4. ఐక్యరాజ్య సమితి ఏటా ఏప్రిల్ 4న అంతర్జాతీయ మెయిన్ అవేర్నెస్ డేను ల్యాండ్ మైన్ల ప్రభావాన్ని నొక్కి చెప్పడానికి మరియు శాంతి ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ముఖ్యంగా సంఘర్షణ ప్రాంతాల్లో ఇది నిర్వహిస్తుంది. జాతీయ సముద్ర తీర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 5. నేషనల్ మ్యారిటైమ్ డే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5న జరుపుకుంటారు. ఇది దేశ అంతర్జాతీయ వాణిజ్య మరియు ఆర్థిక అభివృద్ధిలో సముద్ర రంగం యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. పారిస్ ఒలింపిక్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? పారిస్ ఒలింపిక్కు అర్హత సాధించిన ఏకైక భారతీయ వెయిట్ లిఫ్టర్ ఎవరు? మీరాబాయ్ చాను. టోక్యో ఒలింపిక్స్లో రజత పథకంలో పేరుగాంచిన మీరాబాయ్ చాను పారిస్ ఒలింపిక్కు అర్హత సాధించిన ఏకైక భారత వెయిట్ లిఫ్టర్. థాయిలాండ్లో జరిగిన IWF ప్రపంచ కప్లో మొత్తంగా 11వ స్థానం నిలిచిన తర్వాత 6 నెలల గాయం నుంచి తిరిగి వచ్చినప్పటికీ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఆమె ఈ ఘనతను సాధించారు. విచ్ ఆర్గనైజేషన్ అనౌన్స్డ్ ది 2024 యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీ? WEF. వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF 2024 సంవత్సరానికి యంగ్ గ్లోబల్ లీడర్స్ కమ్యూనిటీని ప్రకటించింది. వివిధ రంగాలకు చెందిన 40 ఏళ్లలోపు వ్యక్తులను హైలైట్ చేస్తుంది మరియు ప్రపంచ సవాళ్లను పరిరక్షించడానికి నాయకత్వ అభివృద్ధి అవకాశాలను ఇది అందిస్తుంది. భారతదేశం యొక్క మొట్టమొదటి
ప్రైవేట్ సబ్మిటర్ రిజల్యూషన్ నిఘా ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు? భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్ సబ్మిటర్ రిజల్యూషన్ నిఘా ఉపగ్రహాన్ని ఎవరు ప్రయోగించారు? టిఐఎస్ఎల్. టాటా అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ టిఐఎస్ఎల్ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రైవేట్గా నిర్మించిన సబ్మిటర్ రిజల్యూషన్ నిఘా ఉపగ్రహం టీశాట్-1Aని ప్రారంభించింది. టిఐఎస్ఎల్ శాటిలాజిక్ సహకారంతో ఏప్రిల్ 7న స్పేస్ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ను ఉపయోగించి ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి అంతరిక్ష నౌకను ప్రయోగించారు. సంగీత వాయిద్యాలను తయారు చేసే మెరేజ్ నగరం ఇటీవల జిఐ ట్యాగ్ను లభించింది. ఈ నగరం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో కలదు? సంగీత వాయిద్యాలను తయారు చేసే మెరేజ్ నగరం ఇటీవల జిఐ ట్యాగ్ లభించింది. ఈ నగరం ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో కలదు? ఆన్సర్ మహారాష్ట్ర. ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.